నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఇంట్లో పిండి వంటలతో హడావిడి అయిపోతున్నారు కదా! సంక్రాంతి వస్తే ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. ఇంటి ఆడపిల్లలు వస్తారు, ఇంటి ఆడపడుచులు వస్తారు అని హడావిడి. ఏం వెరైటీలు వండాలి, ఏం పిండి వంటలు వండాలి, ప్రతి ఒక్కరికి ఎలా పంచాలి, ఇవే ఆలోచనలతో అయిపోతాయి. మన బడ్జెట్ తగ్గినట్టుగా అవుతుందా లేదా అని ఆలోచనలో మీరు ఉన్నారు కదా! అస్సలు ఆలోచించకొద్దండి. సంక్రాంతి వస్తే ఇంట్లోనే అవసరం లేదు. సంక్రాంతి 4 రోజులు పడుతుంది కాబట్టి భోగి, పండగ, కనుమ, ముక్కనుమ 4 రోజులు వస్తుంది. 4 రోజుల్లోన 2 రోజులు మాత్రం తినడానికి ఆలోచించండి. వచ్చిన వాళ్ళ పాకెట్ కూడా ఖాళీ చేయండి. ఎనీ టైం మన పాకెటే ఖాళీ అవ్వాలని అవసరం ఏం లేదు. వెహికల్ బుక్ చేయండి. ఇలా అరకు వెళ్ళండి. అరకు చాలా బాగుంటుంది. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీ ఫ్యామిలీకి ఐడియా ఇవ్వండి. ఇంట్లో ఎనీ టైం ఎందుకు ఎంతసేపు ఉంటారు? పదండి బయటికి వెళ్తాము. మూవీలోనేముంది? చీకటిగా ఉంటుంది, అరుపులు గోల, ఆనికి మించి ఇంకేమీ లేదు. ఎవరో యాక్టింగ్ చేసింది, మనం క్లాప్స్ కొడతాం, అంతే కదా. ఇలా బయటకు వచ్చి నేచర్కి దగ్గర అవ్వండి. మీకు నచ్చుతుంది కదా. చాలా బాగుంది. ఈ సంవత్సరం అరకు వెళ్ళలేదు. చాలాసార్లు అరకు వెళ్ళాను, చాలాసార్లు చూశాను. కానీ ఇలాగా సంక్రాంతికి అరకు వెళ్తే ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని నాకైతే తెలియదు. భలే ఎంజాయ్ చేశారు. మా ఇంట్లో చిన్న సమస్య వచ్చింది. సమస్య అని కాదు, ఏంటంటే ఎలా చెప్పాలో అర్థం అవటం లేదు, చెప్పలేకపోతున్నాను. అది సమస్య కాదు, బాధాకరం విషయం కాబట్టి అందుకే నేను వెళ్ళలేదు. నాకు ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యారని కొంచెం బాధ అనిపించింది. అందుకోసమే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో సంక్రాంతి మామూలుగా జరుపుకోవడం అయింది. ఏమీ చేయలేదు, మామూలుగానే ఉండిపోయాను. నెక్స్ట్ ఇయర్ మాత్రం అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉంటూ మాత్రం ఇలా సంక్రాంతికి మాత్రం ఇంట్లో కూర్చోకుండా అరకు మాత్రం చూడడానికి వెళ్తాను. అరకులో చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, వెహికల్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. మీ ఇష్టం. భలే అనిపిస్తుంది. అరకు కళ్ళు మీకంట మీరు చూస్తారు. పబ్బులో ఏముంది? ఏమీ లేదు. ఆ డీజే సౌండ్లు తప్పించి. ఇక్కడ నేచర్కి దగ్గర ఆ సౌండ్లు ఉన్నాయి. చాలా బాగుంది. తను మట్టిలో చెయ్యి పెట్టడానికి తెగ ఆలోచిస్తుంది. వాళ్ళమ్మేమో నా కూతురు కొండ చేస్తుందని తెగ మురిసిపోతుంది. నేను అనుకున్నాను డబ్బులు ఛార్జ్ తీసుకొని కూడా ఇంత హ్యాపీగా ఉంటారా అనుకొని. ఎందుకంటే ఎప్పుడు ఇవి చూడలేదు, చేయలేదు. మేమే చూడలేదు, పిల్లలు ఎక్కడ చూస్తారు. తను కొంచెం డబ్బులు ఛార్జ్ తీసుకుంటాను. ఫస్ట్ వీళ్ళే వెళ్ళారు కుండ తయారు కోసం. వీళ్ళు చూసి చాలా మనిషి వచ్చారు, ఇలా తయారు చేసుకోవచ్చని. తను చేసిన మట్టి కుండ ఇంటికి తెచ్చి మురిసిపోతుంది. నేను చేశానని ప్రతి ఒక్కరు చెప్పుకొని మురిసిపోతున్నారు గొప్పగా. మీరు కూడా ఇలా చేయండి. ఏమంత పెద్ద డబ్బులు కాదు, అదొక హ్యాపీ మూమెంట్. నాకైతే తెగ నచ్చేసింది. అరకు ఈ సంవత్సరం వెళ్ళలేదని బాధ అనిపించింది. ఎందుకంటే అవ్వలేదు కాబట్టి. బోల్డ్ అని ప్లేసెస్ ఉన్నాయి. అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, మీరే చూస్తున్నారు కదా. నాకు చాక్లెట్స్ అయితే చాలా ఇష్టం. చాక్లెట్ ఫ్యాక్టరీలోనికి వెళ్తాను మనసులో ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారా బాగును, తినుకొని కూర్చుంటాను అనుకొని. ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే చాక్లెట్ల పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఆ టేస్టే వేరు. రియల్గా బయట కొని చాక్లెట్లు తినే టేస్ట్ వేరేగా ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ టేస్ట్ వేరేగా ఉంటుంది. షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది ఆ చాక్లెట్. టేస్ట్ అంటే చాక్లెట్ గురించి భలే చెప్పాను కదా, ఎందుకంటే ఇష్టమైనది కాబట్టి. అరకులో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చూసేస్తామా? ముందుగా చిన్నగా లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసేసుకోరు. అరకులోన సాప్రాయి ఉన్నది, ఆమె మీద జారుతూనే చాలా మంది ఉన్నారు. ఒక్కసారి కూడా అవ్వలేదు. అందుకోసమే మీరు వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అరకులో ఇంకొక స్పెషల్ ఉంది. సంక్రాంతికి చికెన్ తినకూడదు, కానీ ఎన్నో వెరైటీస్ దొరికితే అవి కూడా తినొచ్చు. కానీ చికెన్ ఇక్కడ బెంబో చికెన్ చాలా ఫేమస్. ఎంత ఇష్టంగా తింటారంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు బెంబో చికెన్ తినడానికి కోసం వెళ్తూనే ఉంటారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కూడా బెంబో చికెన్ అంటే ఏదో వంటకం అనుకొని వెళ్ళిపోయి మార్నింగ్ టిఫిన్ చేయకుండా బెంబో చికెన్ తినాలని మార్నింగ్ మొత్తం ఉండి మధ్యాహ్నం తింటే ఇంత టేస్టీగా ఉందని చాలా మంది చెప్పారు. బెంబో చికెన్ చాలా బాగుంటుంది.
నేను ఒక్కసారి కూడా తినలేదు. ఎందుకంటే వెళ్ళిన రోజు వారమేనవుతుంది, లేకపోతే అది దొరకదు. చికెన్ కూడా అయిపోతుంటుంది, లేకపోతే బెంబూ అయినా అయిపోయింది. ఒక్కసారి కూడా బెంబూ చికెన్ తినలేదని మనసు బాధపడుతుంటుంది. మీరు మాత్రం అరకు వెళ్ళిన తర్వాత మాత్రం బ్యాంబూ చికెన్ తినడం అస్సలు మర్చిపోకూడదండి. చాలా బాగుంటుంది. అరకులో చాలా ప్లేసెస్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికైతే ఒకటి మించిన ఒక ప్లేస్ ఉంది. సంక్రాంతికి చూశారు కదా ఎంత సందడిగా ఉంది. ఇంట్లో ఉంటే ఇంత సందడి మీకు దొరుకుతుందా? అదే కోపాలు, అవే పనులు, ఇంకేమీ ఉండదు. కష్ట సుఖాలు చెప్పుకొని ఉండిపోతారు ఆడపిల్లలు ఒక దగ్గర కూర్చొని. ఇలా బయటికి వెళ్తే అవన్నీ మర్చిపోయి మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పాకెట్ నిండుగా వెళ్ళడం ఎందుకు, వాళ్ళ పాకెట్ కూడా అప్పుడప్పుడు మనం ఖాళీ చేస్తే తప్పేమీ లేదే అనిపిస్తుంది. భలేగా ఉంది కదా ఈ డ్యాన్స్. చాలా మందికి ఇక్కడ డ్యాన్స్ వేయడమే రాదు, కానీ వాళ్ళు కష్టపడి నేర్పిస్తున్నారు ఇలా ఎలా వేయాలి అనుకొని. అప్పుడులోనే ఈ కాస్ట్యూమ్స్ ఉండేది. ఆ మెట్ట తలకి సైడ్కి పెట్టున్నది, దాన్ని మెట్ట అంటారు. అది అప్పుడు అమ్మమ్మ వాళ్ళు వేసేవారు. ఇప్పుడైతే అసలు ఎవరు వేయటం లేదు. ముడి పెట్టుకునే ఉండిపోతుంటారు ఇలా సైడ్కి వేసింది. ఇవన్నీ బుక్స్లోనే లాస్ట్కి చూడడం అవుతుందేమో అని కొందరు అనుకుంటారు. ఇలా కొండ ప్రాంతానికి వెళ్తే చాలా మంది ఇలా కనిపిస్తారు. ఆ కాస్ట్యూమ్స్ అవి చూసి చాలా మంది ఎంత మంచిగా అనుకున్నారంటే, చూస్తున్నారు కదా ఆ కాస్ట్యూమ్స్ని కొనుక్కొని వేసుకొని డ్యాన్స్ కూడా చాలామంది చేస్తున్నారు. చిన్నపిల్లలైతే పంచి ఇవన్నీ కట్టుకుంటున్నారు. మన సాంప్రదాయాలు అక్కడ కూడా చూపిస్తున్నారు అరకు ప్రాంతంలోన. అందుకే మీరు అరకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంత ఎంజాయ్మెంట్ లేదు. వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు, మనం మిస్ అయ్యామని బాధపడుతున్నాం కదా. అందుకే ఈ ఇయర్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ మాత్రం వెళ్ళండి. అరకు మాత్రం 12 మాసాలు వెళ్ళొచ్చు, కానీ చలికాలం వెళ్తే ఆ అందమే వేరేగా ఉంటుంది. ఇంకా చివరి వారికి వీడియో చూడండి, ఎన్నో మంచి మంచి ప్లేసెస్ కనిపిస్తాయి. మీరు కూడా ముచ్చట పడతారు. ఇంత అందంగా మన ఇండియాలో ఉన్నది. మన ఇండియాలోనూ బోల్డ్ అని ప్లేసెస్ ఉన్నాయి. మనం ఇంట్లో ఉండిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి మనకి ఏమి కూడా తెలియదు. బయటికి వెళ్తే కదా తెలిస్తాయి. న్యూస్ కూడా చూడము. ఎప్పుడు ఏడు మొక్కలునే సీరియల్స్ చూసుకొని మనము వాళ్ళు ఏడిస్తారు, మనని ఏడిపిస్తారు అంతే. అన్నించి ఇంకేమీ లేదు. సీరియల్స్ చూసి న్యూస్ చూస్తే ఇవన్నీ ప్లేసెస్ మనకు కనిపిస్తుంది. ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. భలే అనిపించింది. కాస్ట్యూమ్స్ వాళ్ళు కూడా బ్రతకాలి కదా, ఆ కాస్ట్యూమ్స్ కొంటే వాళ్ళు కూడా కొంచెం మనీ అవుతుంది. చాలా మంది కాస్ట్యూమ్స్ వేసుకోలేదు, ఓన్ డ్రెస్తోతే డ్యాన్స్లు వేస్తున్నారు. డ్యాన్సులు కష్టపడి నేర్పిస్తున్నారు పాపం వాళ్ళు. డ్రాగన్ ఫ్రూట్స్ చాలా రకాలు ఇక్కడ మసాలా దినుసులు, తేనె ఇవన్నీ దొరికితే కొండ ప్రాంతంలోన ప్రతి ఒక్కటి అమ్ముతారు. కాఫీ గింజలు అయితే భలే కనిపిస్తాయి. మసాలా దినుసులు అయితే ఎన్ని ప్యాకెట్లు అక్కడ పెట్టుంటారు. చాలా చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మేము కూడా కొనుక్కొనే వెళ్తాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళాము, ఆ ప్లేస్ని తీసుకొని వచ్చామని ఒక చిన్న ఆనందం. ఇక్కడ బ్యాగ్స్ కూడా మంచి మంచి బ్యాగులు దొరుకుతాయి. అవి కూడా ట్రెడిషనల్ దొరుకుతాయి. కాబట్టి కిందటి సంవత్సరం కొన్నామంటే ఈ సంవత్సరం వారికి చెక్కి చెదరకంట ఆ వస్తువు ఉందంటే ఆలోచించండి ఎంత క్వాలిటీ ఉంది. మనం బ్రాండ్ వెనుక పోయి మన ట్రెడిషనల్వి ఇవి కొనకపోయి ఎంత లాస్ అవుతుందో తెలుసా మన ఇండియాకి. అందుకోసమే మనము ఈనాటి కొండ ప్రాంతంలో లోకల్ ఐటమ్స్ కొంటే మనకు ఆ ప్రాఫిట్ దొరుకుతుంది. మాల్స్లోన అవన్నీ కొంటే అది వేరే వాళ్ళకి అవుతుంది. అందుకోసమే ఇక్కడికి వచ్చి క్వాలిటీ చాలా రకాలు ఉన్నాయి. బ్యాగ్ కొన్నామంటే కిందటి సంవత్సరం అంటే ఇప్పుడు వరకు బాగున్నాయి, చాలా బాగుంది. అందుకోసమే అరకు వెళ్తే కొనుక్కోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కానీ పర్వాలేదు, బాగానే ఉంటాయి. చెక్కు చెదరకంట చాలామంది అంటారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా అడుగుతూనే ఉంటారు. అంత బాగుంటాయి బ్యాగులు ఇవన్నీ. పార్క్ కూడా ఉన్నాయి. అందులో రోజ్ పార్క్ చాలా బాగుంటాయి. అక్కడ ఫ్లవర్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉంటాయి. బయట దేశం నుంచి వచ్చి వాటి గురించి తెలుసుకొని కూడా వెళ్తుంటారు. ఆ పార్క్కి కిందటి సంవత్సరం వెళ్ళాను, ఆ వీడియోస్ పెట్టలేదు, అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి. అలా అరకులో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. 2 days ఉంటే మాత్రం మొత్తం కవర్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక డే ఉన్నకి మాకు అవ్వదు, నెక్స్ట్ డే మేము వచ్చేయడం అవుతుంటుంది. కానీ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే 2 days ఉంటే ప్రతి ఒక్క ప్లేస్ని చూస్తూ భలే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ టెంట్ హౌస్ కూడా
కట్ట అవసరం మనకు లేదు. మనం ఇంటి నుంచి తీసుకెళ్తే అవి కట్టుకొని ఉండడానికి అవుతుంది. లేకపోతే వాళ్ళే మనకి టెంట్ హౌస్ అంత ప్లేస్ సెట్ చేసి మనకి ఇస్తారు. నైట్కి ఛార్జ్ తీసుకుంటారు, కొంచెం డబ్బులు ఎక్కువ కానీ పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. టెంట్ హౌస్లో ఉన్నామని పిల్లలు కొంచెం ఆనందిస్తారు అంతే, కానీ భలే ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఇవన్నీ తెగ నచ్చేసాయి. నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్తాను. సంక్రాంతి ఇంట్లో పిండి వంటలు చేసుకొని హడావిడి చేసుకొని ఉండిపోకూడదండి. బడ్జెట్ వేసుకొని మనం లైఫ్లో ఏంటి మిగిలింది ఏమి ఉండదు, బడ్జెట్ వేసుకున్నప్పటికీ సరిపోతుంటుంది అనిపిస్తుంది. భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఆవిడ చీరతో ఆవిడ డ్యాన్స్ చూసి నాకైతే చిన్నగా హ్యాపీ అనిపించింది. మీకు కూడా సంతోషం అనిపిస్తుందని అనుకుంటున్నాను. చివరి వారికి చూడండి, చిన్న సర్ప్రైజ్ ఉంది. మీకు పలకరించడానికి ఒకరు వస్తారు. మొత్తము కొండలు మొత్తం మంచు ఎలా ఉంది, మేఘాలు పాల సముద్రం లాగా అనిపిస్తుంది కదా. ఎంత మంచి వ్యూ, చూస్తూనే ముచ్చట అనిపిస్తుంది. చుట్టూ కొండలు, బీచిన సముద్రం లా అనిపిస్తుంది. ఈ వ్యూని చూడడానికి నైట్ మొత్తం ఎదురు చూసారంటే ఆలోచించండి, ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇంత మంచి వ్యూ చూడాలంటే నిజంగా అరకు వెళ్ళండి. అరకులో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఎంత వేల మనిషి వెళ్ళారంటే ఆలోచించండి. అరకు మన ఆంధ్రాలో ఉంది. చాలా మనిషి వెళ్తే మన ఆంధ్ర డెవలప్ అవుతుంది. మీరు వెళ్ళండి, చాలా మనిషికి తీసుకువెళ్ళండి. అరకు చాలా మంచి ప్లేస్, నాకైతే తెగ నచ్చుతుంది అరకు. చాలా మనిషి 10 సార్లు 20 సార్లు సంవత్సరానికి వెళ్తూనే ఉంటారు. ఏమీ లేదు, అక్కడ కొండ ప్రాంతాన్ని చూడడానికి మాత్రమే. మనం ఒక్కసారి కూడా వెళ్ళకపోతే ఎలా? ఇప్పుడు సినిమాలకి ఇంటికి వెళ్ళకొద్దండి, ఇలాంటి ప్లేసులకి వెళ్ళండి. నేచర్కి దగ్గర ఉన్నట్టుగా ఎంత మనిషి వాళ్ళు గోల కేకులు అయితే చూస్తూనే ముచ్చట అనిపించింది. మీకు పలకరించడానికి ఒకరు వచ్చారని చెప్పాను కదా, మన సూర్యారావు. గుడ్ మార్నింగ్, ఎంత హ్యాపీగా చెప్తున్నారు కదా. చల్లని గాలి, ఆ సూర్యారావు బయటకు వస్తే ఎంత బాగా అనిపిస్తుంది. సూర్యారావుని ప్రతి ఒక్కరు రోజు చూస్తారు, కానీ ఇక్కడ అందరితో కలిసి చూసినలోన ఆనందమే వేరే అనిపించింది. సూర్యారావుని చాలా గొప్పగా చూస్తున్నారు అందరూ. ఎప్పుడు చూడనట్టు కాదు, అందరితో కలిసి ఈ మంచు కొండల్లోనే చూసినలోనే ఆనందమే వేరే. వేల మనిషి వచ్చారు. మనం మిస్ అయ్యాం. నెక్స్ట్ ఇయర్ మనం మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరం అరకు వెళ్తామా, అరకుని డెవలప్ చేస్తామా, మన ఆంధ్రాలో ఉంది. ఇంటికి స్కూల్ కూడా చుట్టీలు ఉంటాయి. చుట్టి కొట్టేవచ్చు, సంవత్సరం పొడుగల చేస్తాం అదే డ్యూటీ. అందుకే చుట్టి కొట్టేసి ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇంట్లో పనులకి సెలవు పెట్టేసి ఇలా అరకు అనే ప్లేస్కి నిజంగా వెళ్ళండి. చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అసలు మీకు టైం అంతే దొరకదు, చూస్తూనే హ్యాపీ అనిపిస్తుంది కదా. సంక్రాంతికి ఇలా డెకరేషన్ చేశారు. నార్మల్ టైంకి వెళ్ళినప్పుడు ఇవేమీ ఉండదు, ఖాళీగానే ఉంటుంది. కానీ ఇలా మంచుతో ఉన్నప్పుడు ఆనందమే వేరే ఉంటుంది. సూర్యారావు చాలా అందంగా ఉన్నారు కదా, మనకు కొంచెం జలస్ అనిపిస్తుంది కదా. మనము అంత అందంగా ఉండాలంటే మార్నింగ్ వాకింగ్ చేయాలి, సూర్య నమస్కారం నేర్చుకుంటే చాలు, మనం కూడా కాంతివంతంగా అందంగా కనిపిస్తాం. ఒకళ్ళు చూసి మనం జలస్గా అనుకోకూడదు, కాంపిటీషన్ చేయాలి, నేనైతే అనుకుంటాను. మీరు కూడా అనుకోండి. మార్నింగ్ లేగండి, మార్నింగ్ వాకింగ్ చేయండి, సూర్య నమస్కారం చేయండి. ప్రతి సంవత్సరం ఎక్కడికో ఒకదానికి తిరగడానికి వెళ్ళండి. అరకుని మర్చిపోకద్దండి, మన ఆంధ్రలో ఉంది మంచి ప్లేస్. ఇలాంటివి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కంపల్సరీగా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.